ముందు ధనియాలు, పెప్పర్ పౌడర్ తీసుకున్నాము. తర్వాత మిక్స్డ్ సీడ్స్ సర్కిల్స్గా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బాటిల్ గార్డ్, అండ్ దెన్ సన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ అండ్ మిర్చి. ఆ తర్వాత మన సూపర్ హీరో పనీర్. ఒక స్టెయిన్లెస్ స్టీల్ మందపాటి గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని అందులో సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని హాఫ్ బాయిల్ చేయాలి. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ సాల్ట్ కళ్ళుప్పుని పౌడర్ చేసి పెట్టుకున్న సాల్ట్. అండ్ నేను ఒక మిక్సీ జార్లో ఆర్ బ్లెండర్లో కొంచెం పన్నీర్ ముక్కలు అండ్ సీడ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెమే పన్నీర్ వేసుకోవాలి, మొత్తం పన్నీర్ వేసుకోవద్దు. కొంచెం మిర్చి అండ్ కొరియాండర్ యాడ్ చేసుకోండి. వన్ సైడ్ బాటిల్ గార్డ్ బాయిల్ అవుతుంది. ఈ లోపల నేను మిగిలిన పన్నీర్ని గ్రేట్ చేసుకున్నాను. అండ్ బాయిల్ అయిన బాటిల్ గ్రౌండ్ని ప్లేట్లోకి తీసుకొని మధ్యలో స్టఫ్ చేసుకోవడానికి వీలుగా రౌండ్గా కట్ చేసుకోండి. ఆ రౌండ్గా మధ్యలో ఉన్నదాన్ని కూడా మనం సీడ్స్తో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు. మళ్ళీ స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె పెట్టుకొని కొంచెం ఇంట్లో చేసుకున్న నెయ్యి తీసుకున్నాను. మీరు మీ డైట్కి తగ్గ నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడుకోవచ్చు. ఆ నెయ్యిలో కాస్త జీలకర్ర అండ్ ధనియాలు, పెప్పర్ చేసిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇందాక రౌండ్గా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, గ్రేట్ చేసుకున్న పన్నీర్, మిర్చి, ధనియా కొరియాండర్ మిక్స్ చేసుకొని దీంట్లో స్టఫ్ చేసి పెట్టుకున్నాను. అండ్ అగైన్ ప్యాన్లో నేను కాస్త సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ కూడా కళ్ళుప్పుని పౌడర్ చేసి పెట్టుకున్న సాల్ట్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను. ఇందులోనే కాస్త ఆనియన్స్ సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఆనియన్ కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ స్టఫ్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో టాస్ చేసుకోవాలి. ఇందాక సీడ్స్, పన్నీరు, మిర్చి, ధనియా ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. గ్రేవీ యాడ్ చేసుకున్నాక ఆయిల్ పైకి వచ్చేదాకా గ్రేవీని కలుపుతూ ఉండాలి. నేను ఇందాక మిగిలిపోయిన కొరియాండర్ అండ్ మిర్చి పీసెస్ని యాడ్ చేసుకున్నాను. నాకు కొంచెం స్పైసీగా కావాలి. మీకు అక్కర్లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోక్కర్లేదు. అండ్ దెన్ స్టఫ్డ్ సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని నీట్గా స్లోగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ షిఫ్ట్ ఇన్ టు ద సర్వింగ్ బౌల్.